Hi, hello, namaste. Welcome to my channel, Stories by Shiva. I talk about real estate content without any mask. సో లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఇట్ వాజ్ క్వైట్ అమేజింగ్ యాక్చువల్లీ. చాలామంది డిఎమ్స్ చేశారు, యూట్యూబ్లో కామెంట్స్ కూడా. ఫస్ట్ టైం నాకు ఎక్కువ కామెంట్స్ యూట్యూబ్లో కూడా వచ్చాయి. జనరలీ ఎక్కువగా డిఎమ్స్ అట్లానే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తుంటారు. బట్ ఐ గాట్ సో మెనీ కామెంట్స్ అండ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్. సో ద రెస్పాన్స్ ఇస్ ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who liked the video, who shared the video and supported me. And please continue to watch the video, and if you like the content, please subscribe at the same time and follow for more real estate content. And నేను కూడా వీడియోస్ ఎక్కువ అంటే గ్యాప్ కాకుండా I'll try to upload at least one to new concepts, new news about the real estate in every week అట్లా ట్రై చేస్తాను. And so let's get into the today's topic. So today's topic is like actually the continuation of the previous video. ఎందుకు అంటే I'll tell you, మార్కెట్లో ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళు ఉత్తనే అంటే ద న్యూస్ వాట్ వీఆర్ హియరింగ్ ఇన్ ద మార్కెట్ అది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో కూడా మనం చూసుకుంటే అంటే ఈ 1 week 10 days గ్యాప్లో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ అగైన్ దెర్ ఆర్ సమ్ న్యూస్ saying that the market is super good. And this time this time it's from the on behalf of government Telangana. They are actually propaganding that news, saying that the real estate is super good in terms of numbers. So కావాలంటే నెంబర్స్ చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం ప్లాట్స్తో పాటు చాలామంది ఈ మధ్య ఎక్కువ బిల్డర్స్ ఫామ్ హౌసెస్ అట్లానే ఫామ్ ప్లాట్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్ ఎక్కువగా సేల్ చేస్తున్నారు. సో వాటిల్లో కూడా ఎంతో కొంత సమ్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి విచ్ దే డోంట్ షేర్ టు ది కస్టమర్. దాని గురించి కూడా కొంతమంది నాకు డిఎం చేశారు. సో దిస్ ఇస్ న్యూ టాపిక్ విచ్ ఐ విల్ టెల్ యూ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియో. లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్టుగా మార్కెట్ అయితే అంత రైజ్ ఏం లేదండి. మార్కెట్ ఈజ్ యాక్చువల్లీ స్లోగానే ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, there is a decline in the Q2 of 2024. అండ్ రీసెంట్గా మనకి ఒక 3-4 days బ్యాక్ కూడా న్యూస్ ఛానల్స్లో వచ్చింది అగైన్. అండ్ న్యూస్ పేపర్లో కూడా వీ హ్యావ్ సీన్ సమ్ ఆర్టికల్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్ని న్యూస్ వచ్చేసి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాట్ దే టోల్డ్ ఇస్ లైక్ దే హ్యావ్ అనౌన్స్డ్ ది ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్ నుంచి మనకి వాళ్ళు వేసే 1.5 kilometer స్ట్రెచ్ ఏదైతే మెట్రో వస్తుందో, సో దాని గురించి ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో ఒకటి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కి, అట్లానే మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి కూడా మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తున్నారని వార్తలు మనం చూసాము. సో ఈ వార్తలు ఆబ్వియస్లీ ఈ వార్తలు విని అక్కడున్న లోకల్గా ఉన్న స్మాల్ బిల్డర్స్ ఆర్ ఎనీ ద ల్యాండ్ బ్రోకర్స్, ద ల్యాండ్ మీడియేటర్స్, సో వీళ్ళు ఆబ్వియస్లీ ద ప్రైజెస్ అనేవి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీడియేటర్ విల్ కమ్ అండ్ టెల్ టు ద ఓనర్ సేయింగ్ దట్ సార్ మీరు ప్రైస్ ఎక్కువకి అమ్మండి, ఎందుకంటే వీఆర్ గెటింగ్ మెట్రో, మీరు తక్కువకి అమ్మద్దు, వీ హ్యావ్ ద న్యూస్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్, దిస్ ఇస్ క్వైట్ కామన్. బట్ ఈ న్యూస్ విని అసలు ఎందుకు ఇంతగానము ఎప్పుడు జనరల్గా ఇట్లాంటి వార్తలు వినంగానే ఓవర్ ద నైట్ యూజువలీ ఏదైనా కట్టాలన్నా కానీ ఒక 6 months to 1 year టైం పడుతుంది చిన్న బిల్డింగ్ కట్టాలంటే. అలా ఒక వార్త రాగానే సో ఆల్ ఆఫ్ ది సడన్ లైక్ ఓవర్ ద నైట్ ఎట్లా ప్రైస్ డిఫర్ అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. జస్ట్ బికాస్ ఆఫ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ద మార్కెట్ అక్కడ డిస్టర్బ్ అయిపోయి హెవీగా అక్కడ రేట్స్ పెరగాలి అనే కాన్సెప్ట్ అయితే ఉండకూడదు. అండ్ దట్స్ అన్ఫార్చునేట్లీ చాలామంది అది చేస్తుంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సినారియోనే మనం తీసుకుందాం. పటాన్ చెరువు వరకు ఎక్స్టెండ్ అయింది. ఎక్కడి నుంచి? మియాపూర్ నుంచి. మియాపూర్ తర్వాత మనకి చందానగర్, లింగంపల్లి, తర్వాత పటాన్ చెరువు, ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఈ బిహెచ్ఎల్ ఇదంతా ఇట్స్ ఆల్రెడీ అ ఫుల్ డెవలప్డ్ ఏరియా. అక్కడ మీరు మెట్రో తేవడం ఇంకా లేట్ అయింది టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. అసలు అక్కడ పటాన్ చెరువు వరకు ఫస్టే వేయాల్సింది. ఓకే, దట్స్ డిఫరెంట్ సినారియో. బట్ మియాపూర్ టు పటాన్ చెరువు వరకు చూసుకుంటే ఆల్రెడీ పటాన్ చెరువు ఎగ్జిట్ 3 రింగ్ రోడ్ లోపలే there are so many apartment projects which are already currently selling at 5,000 rupees per square feet. So 4,500, 5,000 rupees వాళ్ళు క్లోజింగ్ చేస్తున్నారు. కోటింగ్ ప్రైస్ 5,500 rupees కంటే ఎబోనే ఉంది. సో ఆల్రెడీ 5,500 rupees per square feet ఉన్న ప్లేసెస్లో
ఇలాంటి న్యూస్ రావటం వల్ల ప్రైస్ అనేది పెద్దగా పెరగాల్సిన అవసరం లేదు అనేది యూనో జనరల్ ఫీలింగ్. వై? బికాజ్ అక్కడున్న అపార్ట్మెంట్స్కి యూజువలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేస్తున్నారు, అంతేగాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవటం వల్ల అక్కడ ల్యాండ్ ప్రైస్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి దానివల్ల మళ్ళీ మీకు రెవెన్యూ వస్తుంది, లేదా అక్కడ మార్కెట్ బాగా అప్ అవుతుంది, లేదా మార్కెట్ బాగా రైజింగ్లో ఉందని చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి న్యూసెస్ విని పీపుల్ టెన్ టు ఇంక్రీజ్ ద ప్రైస్ అండ్ టెన్ టు బిహేవ్ లైక్ సిచ్యువేషన్ ఇస్ సూపర్ అండర్ కంట్రోల్, అసలు ఏం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంది అన్నట్టుగా పీపుల్ విల్ బిహేవ్, ఎస్పెషల్లీ స్మాల్ స్కేల్ బిల్డర్స్ అట్లానే. ఇది సిమిలర్లీ ఇప్పుడు హయత్ నగర్ వైపు చూసుకుంటే ఎల్బీ నగర్ టు హయత్ నగర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఎనీ గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్ ఈస్ లిటిల్ లెస్ కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది హైదరాబాద్. బట్ యా, ఈ పోర్షన్లో ఎప్పుడైతే మనకి మెట్రో అనేది వస్తుందో పీపుల్ హూ యూజువల్లీ డిపెండ్ ఆన్ మెట్రోస్, ఇంకా మెట్రోస్ నుంచే గచ్చిబౌలికి వచ్చి రోజు అప్ అండ్ డౌన్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్. బికాజ్ అక్కడి నుంచి హయత్ నగర్ నుంచి కూడా శుభ్రంగా వాళ్ళు మెట్రోలో ట్రావెల్ చేసి of course another 40 minutes will be there, but yeah, there is a good commute which is created by the government, so that is appreciated. But at the same time అక్కడ కూడా ఇప్పుడు ల్యాండ్ ప్రైజెస్ పెంచేసి, అంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ యూజర్ అనేవాడికి ఒక వాల్యూ ఫర్ ప్రోడక్ట్ మనీ అనే ప్రాజెక్ట్ రావాలి, అలాంటి ప్రోడక్ట్స్ రావట్లేదు. సో ఐ విల్ కమ్ టు దట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇన్ దిస్ వీడియో. ఇస్ అన్ అదర్ న్యూస్ విచ్ ఇస్ సర్క్యులేటింగ్ ఇన్ ద మార్కెట్. అదేంటంటే మార్కెట్ చాలా రైజ్ ఉంది. ఇట్స్ బికాస్ దే ఆర్ సేయింగ్ దట్ రిజిస్ట్రేషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి, గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వచ్చింది అని చెప్పేసి. సో ఇందులో పార్షియల్ ట్రూత్ ఉంది, బట్ మెజారిటీ కొంచెం చూసుకుంటే దెర్ ఈజ్ అ డిస్క్రిపెన్సీ ఇన్ ది న్యూస్. ఐ విల్ టెల్ యూ. సో వన్ థింగ్ ఏంటి అంటే, ఏవైతే రిజిస్ట్రేషన్స్ అయ్యాయో దే ఆర్ జెన్యూన్ రిజిస్ట్రేషన్స్. గవర్నమెంట్కి ఆబ్వియస్లీ దే హ్యావ్ గాట్ మోర్ మనీ వెన్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్స్ ఆర్ ప్రీవియస్ సైకిల్స్. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్స్ అయిన తాలూకా సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్ టైమ్స్లో అయినవి కావు. దోస్ ఆర్ ఆల్ లైక్ 1 year 2 years ప్రాబ్లీ 3 years బిఫోర్ అయిన ప్రాజెక్ట్స్వి సేల్స్ అయితే ఆబ్వియస్లీ మనకి ఒక 1-2 years 3 years టైం పడుతుంది కన్స్ట్రక్షన్ అవ్వడానికి, అట్లా డెవలప్ చేయడానికి ఎనీ వెంచర్ ఆర్ విల్లా. సో అలాగ తాలూకా వచ్చిన రిజిస్ట్రేషన్స్ వల్ల డబ్బులే కానీ ఇప్పుడు ఇమీడియట్గా కొనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయరు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అ ప్లాట్. సో ప్లాట్ మీద ఎక్కువ ఆదాయం అనేది రాదు, బికాజ్ అక్కడ మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఎక్కువగా ప్లాట్స్ మీద వచ్చే ఛాన్స్ లేదు. వస్తే మీకు అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్లో మీకు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ ఆర్ ల్యాండ్ కన్వర్షన్స్, ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎక్కువ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా 2021-20 ఆ టైంలో కొన్న అపార్ట్మెంట్స్. సో ఆ టైంలో కొన్నవి ఇప్పుడు 24 మిడ్ నుంచి కానీ 24లో కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. అండ్ ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అవుతాయి. వితౌట్ ఆక్యుపెన్సీ రిజిస్ట్రేషన్ అనేది చేయరు బిల్డర్స్ మీరు జనరల్గా చూసుకుంటే. అండ్ ఇప్పుడు మనకి లాస్ట్ 1 year నుంచి మార్కెట్ కొంచెం డౌన్ ఫ్లో ఉంది సేల్స్ నెంబర్ అంటున్నారు. కాబట్టి ఇప్పటి సేల్స్ నెంబర్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ప్రాబ్లీ ఇన్ ది ఇయర్ 2026, 25 ఎండ్ కానీ 26 మిడ్విన్ కానివ్వండి, 26 ఎండ్ కానీ ఆ సైకిల్లో మనకి తెలుస్తుంది దాని రిజిస్ట్రేషన్ వర్త్ ఎంత అనేది. బట్ ఇందాక నేను చెప్పినట్టు ద న్యూస్ వాట్ వీఆర్ హియరింగ్ బికాస్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మార్కెట్ హప్ ఉన్నది అనేది మాత్రం అది వాస్తవం అని చెప్పాలి. వన్ మోర్ థింగ్ అండి, అంటే ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నోటీస్ దిస్ ఆర్ నాట్, లాస్ట్ 6 months to 8 monthsలో ఎన్ని న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యాయి అనేది మీరు చూసుకుంటే అది చాలా తక్కువ ఉంది నెంబర్. అది ఎందుకు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్స్ మారిన తర్వాత కొత్త గవర్నింగ్ బాడీస్ దే హ్యావ్ టు సెటప్ లైక్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కమిషనర్స్ వాళ్ళు చేంజ్ అయ్యారు, గవర్నమెంటే చేంజ్ అయింది. సో దానివల్ల కొంచెం అప్రూవల్స్ ఇవ్వడంలో డిలే అయింది. దట్ ఈస్ ది వన్ రీజన్ వేర్ you happen to see less launches when compared to the previous cycle. At the same time, ఈ లెస్ లాంచెస్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటి అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెంటరీ రాకుండా ఈ లాంచెస్ ఈ అప్రూవల్స్ అన్ని ఆగుండడం వల్ల మార్కెట్లోకి కొత్త ఇన్వెంటరీ అనేది రాలేదు. దానివల్ల ఏంటి అంటే లైక్ ఆబ్వియస్లీ కొత్త ఇన్వెంటరీ రాకపోతే మనకి ఎక్కువ ఏదైతే ఓవర్ సప్లై అనిపిస్తున్నదో అది కొంచెం అలాగే ఉంటుంది నెంబర్. లేదంటే ఆబ్వియస్లీ సేల్స్ కొంచెం లోగా అవుతున్న టైంలో ఇంకొక 1000 అపార్ట్మెంట్లు లేదా ఇంకొక 2000 అపార్ట్మెంట్లు ఒక చిన్న ప్రాజెక్ట్ వల్ల వచ్చిందంటే దట్ మీన్స్ దట్ విల్ యాడ్ అప్ ద అదర్ ఎక్స్ట్రా బర్డన్ టు ద మార్కెట్.
సో దానికి తగ్గట్టు అబ్జార్ప్షన్ అనేది మనకి చూస్తున్నాము. ఇట్ ఈస్ అంత అబ్జార్ప్షన్ లేదు బికాస్ ఆఫ్ ది టూ మచ్ ప్రైజెస్. సో దానివల్ల మనకి ఈ మార్కెట్ అనేది కొంచెం ఇప్పుడు స్లో అయింది. బట్ ఇన్వెంటరీ వైజ్గా చూసుకుంటే ఆల్రెడీ హైదరాబాద్లో సర్ప్లస్ ఇన్వెంటరీ ఉంది. బట్ ఈ ఇన్వెంటరీకి సంబంధించి ప్రైస్ కరెక్షన్ అనేది కొంచెం జరగాల్సింది ఉంది. సో వెన్ ఐ స్పోక్ విత్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ విత్ సమ్ MNCs who actually deal with creating the reports and understanding the market, అనలైజ్ చేసి వాళ్ళు అనలిటిక్స్ బేస్ చేసుకొని రిపోర్ట్స్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. సో వాళ్ళు చెప్పినది ఏంటి అంటే, యూజువల్లీ ఎప్పుడైనా ఒక 2-3 years అప్ మార్కెట్ ఉంటే ఒక 6 months to 1 year ప్రైస్ కరెక్షన్ అనేది నడుస్తుంది. ఒక డౌన్ ట్రెండ్ లాగా కావచ్చు, లేదా ఒక ప్రైస్ కరెక్షన్ లాగా నడుస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే కంటిన్యూస్గా ఒక 5 to 7 years అప్ ట్రెండ్ నడిచింది. సో 5 to 7 years అప్ ట్రెండ్ కంటిన్యూస్గా ఇయర్ ఆన్ ఇయర్ అప్రిసియేషన్ కంటిన్యూస్గా ఉంది. సో దీనివల్ల ఒక 7 years పాటు కంటిన్యూస్ హైప్ ఉండటం వల్ల ఆబ్వియస్లీ ప్రైస్ కరెక్షన్ అనేది ఇక చాలా నెక్స్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ కరెక్షన్ కంటే ఎక్కువగా వీళ్ళు ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు అది ఎలా చేస్తారు, దానివల్ల మార్కెట్ స్లో అయిందా అనేది అంటే లైక్ 50-60% దానివల్లే స్లో అయిందని చెప్పాలి. అండ్ ద సెకండ్ రీజన్ ఈజ్ ఇంకా మార్కెట్లో డిమాండ్ ఉందండి. ఐ విల్ టెల్ యూ, మార్కెట్లో ఇంకా చాలా డిమాండ్ ఉంది ఫర్ అపార్ట్మెంట్స్. బట్ ఫర్ ద సైజెస్ ఇన్ బిట్వీన్ 1500-1600 square feet నుంచి 2500 square feet, not even 3000, I will tell you, because another 500 square feet will increase another 40 lakh rupees or 35-40 lakh 50 lakh rupees burden to the customer. ఎందుకు అంటే బై డిఫాల్ట్ ప్రతి స్క్వేర్ ఫీట్ వీళ్ళు 1000-10,000 రూపీస్ అట్లా వేసేస్తారు. సో 500 square feet అంటే విచ్ ఇస్ 50 lakh rupees. సో అట్లాగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి 1500 నుంచి 2500 square feet మధ్యలో ఉన్న అపార్ట్మెంట్స్కి చాలా డిమాండ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రీవియస్ వీడియోకి వచ్చిన డిఎమ్స్ కూడా అందరూ 1.2-1.5 బడ్జెట్ సిఆర్లో చూస్తున్నారు. ఈ 1.5 సిఆర్లో ఎక్కడ దొరుకుతుంది అంటే, టు బి వెరీ ఆనెస్ట్, చాలా దూరం వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకు అంటే, ఒకటి ఇన్వెంటరీ లేదు, అంటే ఇన్వెంటరీ ఉంది, ఆ సైజ్ ఇన్వెంటరీ లేదు. అండ్ ఉన్న ఆ సైజ్ ఇన్వెంటరీస్ చూసుకుంటే అవన్నీ కూడా రెడీ టు మూవ్ సెగ్మెంట్లో ఆల్రెడీ అప్రిషియేట్ ప్రైస్లో ఉన్నాయి. కాబట్టి జనాలు కొనే పరిస్థితులు అయితే లేదు. అసలు 1500 square feet to 2500 square feet ఫ్లాట్ ఎందుకంటే ఇప్పుడుండే జనాలు చూసుకుంటే 3 BHKలో మీరు చూసుకున్నా, 3000 square feet 4000 square feetలో చూసుకున్నా ఉండేది 3-4 మించి ఉండట్లేదు. సో దట్ మీన్స్ లైక్ అసలు 2500 square feet ఫ్లాట్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం 2500 square feet is like వెరీ గుడ్, లైక్ సఫిషియంట్ ఉంటుంది ఫర్ 3-4 people. అంత అపార్ట్మెంట్స్ అనేది ఇప్పుడు అసలు మార్కెట్లో చాలా తక్కువ చూస్తున్నాం మనం. ఎస్పెషల్లీ ఈ వెస్టర్న్ కారిడార్లో చూసుకుంటే అసలు ఆ సైజే దొరకట్లేదు. ఉన్నా కానీ ఏదో కొంత జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా ఉంటున్నాయి తప్ప. బట్ మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ are above 3500-4000 square feet. Even like people are running behind the brands, and the brands are running behind the prices. So I don't know, like this has to come back to this circle and the drawing boards. Malli they have to rework on the inventory part. So everyone are thinking the same. నాకు వచ్చిన డిఎమ్స్ కూడా నాకు ఇంత బడ్జెట్ ఉంది, ఇంత ఈ ఏరియాలో కావాలి, ఇంత బడ్జెట్ ఉంది ఈ ఏరియాలో కావాలని. బట్ అసలు ఆ బడ్జెట్స్కి ఆ ఏరియాస్లో దొరకట్లేదండి. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద సిచ్యువేషన్. బట్ ఇఫ్ యూ టచ్ ది ఎవ్రీ కామన్ ఆడియన్ హూ వాంటెడ్ టు బై, ప్రతి ఒక్కళ్ళకి అదే ఆశ. మాకు అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1500 square feet ఉండుంటే వాళ్ళకి 1.5 CR బడ్జెట్లో కూడా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. మేబీ వాళ్ళకు 2000 square feet తీసుకోవాలనుకున్నా కానీ, బట్ దే వుడ్ హ్యావ్ సెటిల్ ఫర్ 1500 square feet. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు చూసుకుంటే 1500 square feet సైజెస్ దొరకట్లేదు. మీరు 1500 కావాలంటే యూ హ్యావ్ టు గో టు అవుట్స్కట్స్ ఆఫ్ ORR. అంటే ఇప్పుడు ORR బెల్ట్ ఏదైతే ఉందో దాని బయటే, మీకు దాని లోపలైతే ఆ 1500 square feet 600 square feet యావరేజ్ సైజ్ అయితే దొరకట్లేదు. దట్ మీన్స్ లైక్ you are pushing the above middle class people, those who have that urge of buying an apartment, వాళ్ళందరినీ you are pushing away. that means like వాళ్ళకి ఇంకా కమ్యూట్ ఇబ్బంది అయిపోతుంది. దాని బదులు అందరూ హ్యాపీగా రెంట్కి తీసుకొని 30,000-40,000లో రెంట్కి తీసుకొని ఉండొచ్చు కదా. 1.5 CR పెట్టే బదులు ఒక 1.3 lakh EMI కట్టే బదులు శుభ్రంగా 30,000-40,000 రెంట్కి ఉండొచ్చు, లేదా 25,000లో రెంట్కి ఉండొచ్చు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. దట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు.
So I'll tell one thing, Andy, for those who are all looking for apartments, and I'm telling to all the audience, Andy, those who have commented, especially DM చేసిన వాళ్ళందరికీ నేను DM లో రిప్లై ఇచ్చాను. So on a general note, I'm telling whoever are looking for to buy an apartment, it's purely individual choice, అండి. It's not like మీరు ప్రాపర్గా చెప్పట్లేదు అక్కడ ఆ ప్రైస్ ఉందా ఈ ప్రైస్ ఉందా అట్లా కాదు. ఇట్స్ ప్యూర్లీ ఇండివిజువల్ చాయిస్. మీకు రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది కమ్యూట్ ఆల్సో. ఇప్పుడు మీ కమ్యూట్, ఇప్పుడు మీకు ఆఫీస్కి 10 కిలోమీటర్స్లో ఉండాలా 20 కిలోమీటర్స్లో ఉండాలా అని మీరే ఆలోచించుకోవాలి. ఆ ద్వారా టైం టేకింగ్ ద్వారా మీకు ఆ డిస్టెన్స్ చూసుకొని మీకు ఎంత ఖర్చు అవుతుంది, అడిషనల్గా మీరు వీకెండ్ స్పెండ్ చేయాలంటే ఎలాగా, మీకు అట్లానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, రైల్వే స్టేషన్కి ఎంత దూరం, మీరు ఎక్కువగా ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేస్తారా లేకపోతే రైల్వే స్టేషన్ రైల్వేస్ యూజ్ చేస్తారా, ఆర్ బస్ కమ్యూట్ ఉందా. సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని మీ బడ్జెట్కి మీకు వస్తుందా రాదా, లేకపోతే యూ కెన్ హ్యాపీలీ రెంట్ ఇట్ అవుట్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇట్, రైట్? సో బికాస్ యాజ్ ఎ మిడిల్ క్లాస్, లైక్ అందరి మెంటాలిటీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయకే ఇంకా మిడిల్ క్లాస్లో చాలామంది ఉండిపోయారు. సో ప్లీజ్ ఎవ్రీ వన్ ఇన్వెస్ట్ వైజ్లీ. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్లీ మీరు చేయాలి. కానీ ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఫామ్ ల్యాండ్స్ అట్లానే అట్లానే ఒక వెల్నెస్ సెంటర్స్, అట్లాగా ఒక రిసార్ట్ టైప్ కమ్యూనిటీస్ ఆర్ పెద్ద క్లబ్స్, పెద్ద పెద్ద క్లబ్స్ పెట్టేసి అలా కమ్యూనిటీస్లో వస్తున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఐ వుడ్ లైక్ టు కామెంట్. ఎస్పెషల్లీ అక్కడికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇన్వెస్ట్ చేయాలి మీరు అని చెప్తున్నాను కదా. సో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మీరు అందరూ అనుకుంటారు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా హైప్డ్ ప్రైజెస్సే. అక్కడ ఎక్కువ మాట్లాడరు, ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నారు, అంతే తేడా. ఎనీ బిల్డర్ అండి, ఆఫ్ కోర్స్ దే డోంట్ డూ ఇట్ ఫర్ ఎ చారిటీ, బట్ అక్కడికి మీరు చూస్తే అక్కడ అసలు పర్ ఏకర్ కాస్టే 1 CR 2 CR 3 CR ఉన్న ప్లేసెస్లో పీపుల్ ఆర్ కోటింగ్ 2.5 CR విల్లా. ఐ హ్యావ్ సో మెనీ ప్రాజెక్ట్స్ విచ్ ఐ కెన్ టెల్ యూ. అక్కడ ఏకర్ 3 crores ఉండేదే ఎక్కువ అండి. 3 crores పర్ ఏకర్ అక్కడ కొన్నారంటే చాలా ఎక్కువ అనే ఫీల్ అయ్యే లొకేషన్స్లో ఇవాళ రోజు, అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక 5 years 10 years క్రితం కాదు, జస్ట్ 1-2 years బ్యాక్లో ఈ 2-3 crores పర్ ఏకర్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు విల్లా ఈజ్ కాస్టింగ్ 2.5 crores 3 crore rupees. సో ఇక్కడ ఎవరు నష్టపోతున్నారండి? ఎండ్ ఆఫ్ ది డే బిల్డర్ గాట్ ఇస్ బ్రేక్ ఈవెన్, బట్ ద బయర్ ఈజ్ నాట్ గెటింగ్ ద వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. The value for money product is gone at least like 30-40 kilometers away from the the center city అని చెప్పాలి. బికాజ్ ఇప్పుడు మీరు కొనుక్కునే ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ అంటారు, కొత్తగా ఇప్పుడు కొత్త ఫామ్స్ వస్తున్నాయి. 1000 square yardsలో ప్లాటు, 1500 square yards ప్లాటు కొనుక్కోండి, లైక్ అందులో మీరు వీకెండ్ హౌస్ కట్టుకోవచ్చు అని. 1500 square yardsకి మీరు ప్లాట్ కొంటున్నారు అంటే ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, 1500 square yardsకి మీరు ఏదైతే అమౌంట్ పెడుతున్నారో ఆ అమౌంట్కి అక్కడ మీకు ఏకర్ వస్తుంది. ట్రస్ట్ మీ, you will get an acre, because అంత దూరం పోయినప్పుడు అంటే ఇక్కడ కొంతమంది డిబేట్ చేస్తారు, మనము ఇండివిజువల్గా పోయి ఎవరితో వెళ్ళి బేరం చేస్తాము, అక్కడున్న లోకల్గా వాళ్ళని పట్టుకోవాలి, లేదా అక్కడ ఎవరన్నా ఫార్మర్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్, డౌట్స్ అందరికీ ఉంటాయి. దోస్ హూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, దోస్ హూ ఆర్ పరిసరాల విలేజెస్ నుంచి కానీ లేకపోతే ఇక్కడ పక్కన 2-tier cities నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కనెక్ట్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ కెన్ మెయింటైన్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి చూసుకోవటము, వాళ్ళు చెక్ చేసుకోవటము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకునే ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారు, అదే చేయాలి కూడా. బట్ ఐ అండర్స్టాండ్ దోస్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లేసెస్. ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఎక్కడో US నుంచో లేకపోతే వేరే కంట్రీస్ నుంచో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళని కొంతమంది ఇక్కడ మిస్లీడ్ చేస్తారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఒక డెవలపర్ దగ్గర తీసుకుంటే బెటర్ అనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ బై విత్ సమ్ డెవలపర్స్ వేర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ విత్ కాంపౌండెడ్ థింగ్స్, ఫెసిలిటీస్ అండ్ ఆల్. బట్ యూజువలీ ఇక్కడ ప్రైస్ టు ప్రోడక్ట్ వాల్యూ గురించి మనం మాట్లాడుకుంటే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే మీకు డెఫినెట్లీ మీరు ఇండివిజువల్గా వెళ్ళి పర్చేస్ చేసుకుంటేనే యూ విల్ గెట్ దట్ అండి. బట్ అంత దూరం పోయి అగైన్ మీరు అక్కడ ఒక ఎక్కడ కొనుక్కునే ప్లేస్లో మీరు ఒక విల్లా కొనుక్కుంటున్నారంటే ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ గెటింగ్ డీవియేటెడ్. I'll continue this plotting and farmhouse topic in my next video. So to cut down the length, I'm doing this.
So please try to watch that video as well. I'll put that link in this this comment section. So any questions, you can definitely DM me, and you can comment. And as always, please share and subscribe. Thank you.